ఇక ఏపీ సీఎం చంద్రబాబు ఆయన స్వగ్రామం నారావారిపల్లిలో పర్యటిస్తున్నారు. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అక్కడికక్కడే సమస్యలను పరిష్కరిస్తూ సంబంధిత సమస్యలను పరిశీలించమని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్నకు సూచించారు. మరింత సమాచారాన్ని నారావారిపల్లి నుంచి మా ప్రతినిధి గిరి అందిస్తారు. నవ్యాంధ్ర నిర్మాత నారా చంద్రబాబు నాయుడు యొక్క స్వగ్రామం నారావారిపల్లిలో పేరున ప్రతి ఒక్కరిని కూడా కలిసి ఇక్కడ అర్జీలు స్వీకరిస్తున్నటువంటి పరిస్థితి. ఆయన దాదాపు 4 రోజుల నుంచి ఇక్కడ జిల్లాలో పర్యటిస్తున్నటువంటి నేపథ్యంలో 4 రోజుల పాటు కూడా ప్రతి ఒక్కరిని కూడా పేరున పలకరిస్తూ గ్రామంలో ప్రతి ఒక్కరిని కూడా పలకరిస్తూ తిరుగుతున్నటువంటి పరిస్థితి. ఇక్కడ మనం చూస్తున్నాం, వందల మంది, కొన్ని వేల మంది తమ సమస్యల్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొస్తున్నారు. వాళ్ళందరూ కూడా చెప్తున్నది ఒకటే, మా సమస్యని తీర్చాలని చెప్పి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకురావడం. దాని పేరున మనం చూస్తున్నాం. ప్రతి ఒక్కరిని కూడా పలకరిస్తూ సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. కొంతమంది కొబ్బరిమల్లు తీసుకొచ్చి ఇవ్వడం, అలాగే పువ్వులు ఇవ్వడం, వాళ్ళ సమస్యలను చెప్పడం, ఈ విధంగా ఒక్కొక్కరు వాళ్ళ సమస్యలను చెప్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు దగ్గర ఉండి ప్రతి ఒక్కరిని కూడా ఆ సమస్య ఏమిటి, దీనికి ఎందుకు ఆలస్యం అవుతుందని చెప్పి పక్కనే కలెక్టర్ గారు పద్యంలో ఉన్నారు, ఆయనకు వెంటనే చెప్పడం, ఆ విషయాన్ని వెంటనే పరిశీలించాలని చెప్పి దాని మీద చెప్పడం. మరి ముఖ్యంగా యువనేత నారా లోకేష్ గారు మంత్రి హోదాలో జిల్లాకు రావడం, జిల్లాకు వచ్చినటువంటి నేపథ్యం ప్రతి ఒక్కరిని కూడా గ్రామంలో దగ్గరుండి ఆయన ముఖ్యమంత్రి దగ్గర తీసుకెళ్లి వాళ్ళ సమస్యని నేరుగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం, ఇవన్నీ కూడా ఒక అద్భుతమైనటువంటి సంక్రాంతి కానుకగా కూడా చంద్రన్న మా దగ్గరికి వచ్చాడు, మా సమస్యలు వింటున్నాడు అన్నటువంటి ఒక ఆశాభావం నారావారిపల్లిలో కావచ్చు, జిల్లా నుంచి పూర్తిగా 4 మూలల నుంచి కూడా ఇక్కడ వచ్చి ముఖ్యమంత్రికి తమ సమస్యను వినియోగించుకున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం నారావారిపల్లిలో.